ఈ 24 కూడా నిజానికి 12 జంటలండి. అవి జంటనామాలు. అవి అర్థం అంతరార్థం తెలియాలంటే జంటగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద ఒక జంట, విష్ణు మధుసూదన ఒక జంట, త్రివిక్రమ వామన ఒక జంట, శ్రీధర హృషికేశ ఒక జంట, పద్మనాభ దామోదర ఒక జంట, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ 4 కలిపి ఒక యుగ, చతుర్యుగాలు లాంటివి. ఆ 4 కలిపి ఒక అర్థం. అలా అయితేనే అర్థమవుతుంది. అధోక్షజ పురుషోత్తమ ఒక జంట, నారసింహ అచ్యుత ఒక జంట, జనార్దన ఉపేంద్ర ఒక జంట, హరి శ్రీకృష్ణ ఒక జంట. ఇందులో మొదటిది కేశవ నారాయణ. కేశవ శబ్దాన్ని విడదీస్తే కా ప్లస్ ఈశవ. కహ శబ్దానికే, కహ అనే అక్షరానికే సంస్కృతంలో ఏకాక్షర నిఘంటువు ప్రకారం బ్రహ్మ అనర్థం. యస్మాత్ పితామహో జజ్ఞే ప్రభురేక ప్రజాపతికి బ్రహ్మాసుర గురుస్థాణు మనుః పరమేష్ఠ్యథ అని వ్యాసుడు ఆదిపర్వంలో చెబుతాడు. కహ అనేటువంటి శబ్దానికే ప్రజాపతి బ్రహ్మ అని అర్థం ఉన్నాయి. అంచేత కేశవలో క అంటే బ్రహ్మదేవుడు వచ్చేసాడు. కాకి ఈశ కలిపితే కేశ అయింది. ఈశ అంటే ఈశ్వరుడే కదా, శివుడు కూడా ఉన్నాడు. ఈ 2 కలిపితే కేశవ అయింది. అంచేత కేశవ అన్న ఒక్క నామంలోనే త్రిమూర్తులు 3 ఉన్నారు. కేశవ అని పిలుస్తున్నాము అంటే 3ని పిలుస్తున్నట్టే. మామూలుగా కేశవ శబ్దానికి మామూలు సంస్కృతం లౌకిక అర్థం ప్రకారం పొడవైన కేశపాశము కలిగినవాడు అని అర్థం. కేసి అనే రాక్షసుని సంహరించినవాడు అని కూడా అర్థం. కృష్ణావతారంలో చేశాడు ఆ పని. అవి నైఘంటుక అర్థాలు. తాత్విక అర్థాలు ఎప్పుడు వేరుగా ఉంటాడు. అవి శబ్దరత్నాకరణలో దొరకవండి. అవి తాత్వికార్థం అనేది మనం భగవంతుడి పట్ల అపారమైన భక్తితో, వ్యాస మహర్షి పట్ల గౌరవంతో మన మనస్సును దాని మీద సూక్ష్మంగా ప్రసరింపజేస్తేనే వస్తుంది. అది బుద్ధి ప్రసరింపజేయాలి, మనస్సు కాదు. మనస్సు ఎప్పుడు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది, బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. అందుకే సూక్ష్మ బుద్ధి అనరు, సూక్ష్మ మనస్సు అనరు. మనస్సుకు సూక్ష్మత్వం ఉండదు, పరిగెడుతూ ఉంటుంది. అది బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది. బుద్ధి పిన్ పాయింటెడ్, గుండు సూదు గుచ్చినట్టుగా ఉంటుంది. అది ఆ బుద్ధిని కనుక దాని మీదే ప్రసరింపజేసి కాస్త లోతుగా ఆలోచిస్తే మీకేనే తెలుస్తాయి ఈ అర్థాలని. అంచేత కేశవ వెంటనే నారాయణ అన్నాడు. ఆయన ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి సృష్టి ఎలా పుట్టింది అంటే ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసోనవక. ఆపస్సుని నారములు అంటారు సంస్కృతంలో, నీటిని నారములు అంటారు. ఆపో వై నరసోనవక. మనుషులు సహా సమస్త జీవరాశి ఏర్పడడానికి నీరే కారణం. నీరే కారణం. నీటి నుంచే అనేక రకాల జీవులన్నీ ఏర్పడ్డాయి. ప్రథమంగా ఏర్పడింది నీరు, దాని నుంచే జీవులన్నీ ఏర్పడ్డాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాక నీటి నుంచి భూఖండం ఏర్పడింది. నీటితో తడవడం వల్లే అక్కడ జీవం పుట్టింది. ఇప్పటికీ కూడా చంద్రమండలంలో అంగారగ్రహంలో ఏం ప్రయత్నం చేస్తున్నారు? నీటి ఉనికి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.